వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కష్టం ప్రారంభమైంది. కేంద్రానికి ఆ పార్టీ వ్యతిరేకమైంది. ఇందుకు వక్ఫ్ సవరణ బిల్లే కారణమైంది. కేంద్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ఈ బిల్లు సవరణకు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఎట్టకేలకు అది సాకారమయ్యింది. పార్లమెంటు ఉభయ సభల్లో సైతం ఆ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఏపీకి సంబంధించి టీడీపీతో పాటు జనసేన మద్దతు తెలిపాయి. వైసీపీ మాత్రం వ్యతిరేకించడంతో పాటు వ్యతిరేకంగా ఓటు కూడా వేసింది. సహజంగానే ఇది కేంద్రానికి మింగుడుపడని విషయం. అందుకే ఇప్పుడు వైసీపీ తీరుపై కేంద్రం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో వైసీపీలో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది. పాత కేసులను తిరగతోడే అవకాశం ఉంది. రాష్ట్ర కూటమిలో ప్రభుత్వం ఇప్పటికే వైసీపీపై విరుచుకుపడుతోంది. దీనికి కేంద్రం తోడైతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. వాస్తవానికి 2014 నుంచే వైసీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎటువంటి శత్రుత్వం పెంచుకోలేదు. 2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ విజయం సాధించింది. అయితే ఏపీలో మాత్రమే టీడీపీని వ్యతిరేకించింది వైసీపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పల్లెత్తుమాట అనలేదు. పైగా స్నేహాన్ని కొనసాగించింది. నాడు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగించింది బీజేపీ. కానీ తెర వెనుక అదే స్నేహం వైసీపీతో సైతం కొనసాగించిందన్న విమర్శ ఉంది. అప్పట్లో అందుకే చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇలా టీడీపీ బయటకు వెళ్లిందో లేదో బీజేపీతో బాహాటంగానే స్నేహం చేసింది వైసీపీ. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ బీజేపీకి మిత్రపక్షంగానే కొనసాగింది. అయితే ఎక్కడా అధికారికంగా జరగలేదు. దానికి కారణం వైసీపీ పార్టీకి ముస్లిం మైనార్టీల మద్దతు ఉంది. బీజేపీతో బహిరంగంగా వ్యతిరేకిస్తే ముస్లిం మైనార్టీలు దూరం కావడం ఖాయం. బీజేపీతో బహిరంగ దోస్తీ చేస్తే ముస్లిం మైనార్టీలు దూరం అవడం ఖాయం. దానికి భయపడే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పొత్తు ప్రతిపాదన కూడా జగన్ తిరస్కరించారు. అటు బీజేపీ సైతం చివరి వరకు వేచి చూసింది. వైసీపీ ఒప్పుకోకపోవడంతో టీడీపీతో జట్టు కట్టేందుకు సిద్ధపడింది. అయితే గత 5 ఏళ్లలో వైసీపీకి అన్ని విధాలా స్వేచ్ఛ ఇచ్చింది బీజేపీ. కానీ అటువంటి వైసీపీ పార్టీ ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం మాత్రం ఆలోచించాల్సిన విషయమే. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో బీజేపీ అడగక ముందే మద్దతు ఇచ్చింది. వైసీపీ చాలా రకాల బిల్లుల ఆమోదానికి మద్దతు ఇచ్చింది కూడా. మొన్నటికి మొన్న డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని స్టాలిన్ నేతృత్వంలో ఓ ప్రత్యేక కమిటీ నిర్వహించారు. ఆ సమావేశానికి హాజరైతే బీజేపీ వ్యతిరేక ముద్ర పడుతుందని భావించిన జగన్ అటువైపే చూడలేదు. మధ్య మార్గంగా కేంద్రానికి లేఖ రాసి ఊరుకున్నారు. కానీ అటువంటి జగన్ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసి మరీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయించడం అంటే చిన్న విషయం కాదు. దీనిపై బీజేపీ అగ్రనేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.